న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలం మరలా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దేవుని సన్నిధానాన్ని మోకరించి ప్రార్థించటం, దేవుని యొక్క సన్నిధిలో ఆనందించటం, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్కును చదవటం, ఈ విషయాలు మర్చిపోకుండా తప్పనిసరిగా చేయాలి. ఏ ఒక్కరూ కూడా ఈ విషయాలు నిర్లక్ష్యపరచవద్దు. ఎందుకు? దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి. అయితే ఈరోజు ఒక మాటను మనం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాటను చదువుతున్నాను, వినండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఈ రాయబడిన వచనంలో ప్రయాసపడుడి అన్న మాట మీద పైన 1వ నంబర్ వేస్తుంది, కింద ప్రేమను వెంటాడుడి అని రాయబడి ఉంది. ఇది ప్రస్తుత దినాల్లో చాలా అవసరమైన మాట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటే ప్రేమను వెంటాడండి అని. మనం మన జీవితంలో ప్రేమకు బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటి అంటే, మొదటి యోహాను పత్రికలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించటంలో ఆ యొక్క ప్రేమ అనేది పరిపూర్ణమవుతుంది. మనం దేవుణ్ణి వెంబడించే క్రమము ఏదైతే ఉంటుందో అది మనకి ప్రేమను నేర్పిస్తుంది. ప్రేమ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండవలసింది. ఎందుకు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు మానవునికి ప్రేమించటం అనేది నేర్పించాడు. దేవుడు మానవుడు చెడిపోయినా, పడిపోయినా, కొట్టబడినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మానవుణ్ణి బహుగా ప్రేమించాడు దేవుడు. ఇప్పుడు పౌలు ద్వారా రాస్తున్న మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మన కుటుంబంలో ప్రేమ ఉందా? మన జీవితాల్లో దేవుడు ఉన్నాడా? మనము ప్రేమను వెంటాడే పరిస్థితులు ఉన్నాయా? వెంటాడటం అంటే వెంబడించటం. ప్రేమను వెంటాడుడి అని పుట్టినోట్లో ఉంది, కానీ వెంబడించటం, దేవుణ్ణి వెంబడించటమైనా ప్రేమ కలిగి ఉండటమే, ప్రేమను వెంబడించటమైనా ప్రేమ కలిగి ఉండటమే. ఈ రోజులో ఈ యొక్క సోషల్ మీడియా వృద్ధి చెందిన కారణంలో సెల్ ఫోను అరిచేతిలో ఉండటాన్ని బట్టి ఈ రోజుల్లో మనుషుల మధ్యలో ప్రేమ అనేది తగ్గిపోయింది. ప్రేమ అనేది అసలు కనబడటం లేదు. ఎక్కడ బస్ స్టాండ్లో చూసినా, ఎక్కడ ఇంట్లో చూసినా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో చూసినా ప్రతి ఒక్కరూ వాళ్ళ సెల్ ఫోన్ను చూస్తూ కాలం గడుపుతూ ఉన్నారే తప్ప నోరు తెరిచి మాట్లాడుకుంటున్నట్టుగా ఎక్కడా కనబడటం లేదు. నోరు తెరిచి ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టు ఎక్కడా కనబడటం లేదు. కారణం సెల్ ఫోన్ యొక్క వెర్రి, సెల్ ఫోన్ యొక్క మాయాజాలంలో జనులంతా పడిపోయారు. ఈ రోజున కుటుంబాల్లో ప్రేమ అనేది మచ్చుకు కూడా కనబడతలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రభువా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరికి వారే
ఒకరినొకరు పట్టించుకోవటం లేదు. ప్రేమ అంతరించిపోతూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే నేను ప్రేమను మీకు రుచి చూపుతాను, నా ప్రేమను మీకు తెలియచేస్తాను. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమను మనము వెంబడించటం ద్వారా మనము ఇతరులను ప్రేమించే వారంగా ఉంటాం. అదే సమయంలో ఆ ప్రేమను మనం పొందుకొని ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. కనుక ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రతినిత్యము చేయాల్సిన ఒక ఎక్సర్సైజ్. అది భార్యను ప్రేమించే విషయంలోనైనా, భర్తను ప్రేమించే విషయంలోనైనా, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రతిదినము ప్రయాసపడవలసిందే. ఇక్కడ పౌలు చెప్తూ నీకెన్ని వరాలైనా ఉండొచ్చు, ఎంత మరి బైబిల్ జ్ఞానం తెలిసి ఉండొచ్చు, అయితే ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును కణకణలాడు తాళమునయ్యుందును అని చెప్పాడు. చాలామందికి ఈ యొక్క మరి కొన్ని విషయాల్లో బాగా నైపుణ్యత ఉంటుంది. వాళ్ళ నైపుణ్యతను బట్టి, ఆ విషయాన్ని బట్టి వాళ్ళు అహంకారపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటారు, గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రేమ అనేది కనబడదు. కానీ పౌలు చెబుతున్న మాట ఏంటి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి. ప్రేమ అనేది నోటి మాటలతో కాదు కానీ హృదయపు అంతర్భాగంలో నుండి రావాల్సిన ఏకైక లక్షణం ప్రేమ అనేది. అంటే మన యొక్క ప్రేమను ఇతరుల పట్ల మాటల ద్వారా వ్యక్తపరచటం కాదు కానీ మనము దేవుని యొక్క సన్నిధానంలో క్రియల ద్వారా ఎదుటి వ్యక్తికి ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించాలి అంటే ముందుగా మనం ప్రేమను వెంబడించాలి. ప్రేమను వెంబడించటం అంటే దేవుణ్ణి వెంబడించటమే, దేవుని యొక్క సిలువను వెంబడించటమే, దేవుని యొక్క మార్గాన్ని వెంబడించటమే, దేవుని యొక్క చిత్తానుసారంగా నడవటమే. ఈ పనులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకే కప్పు కింద ఉంటూ, ఈ ఒకే ఇంటిలో నివాసం ఉంటూ భార్యాభర్తలు ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నారా? ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించలేని స్థితిలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈరోజే సరిచేయబడదాం. నేను నా భార్యను ఎంతగా ప్రేమిస్తాను అనేది ప్రతి ఒక్కరి హృదయంలో ఉండాలి. నేను నా భర్తను ఎంతగా ప్రేమిస్తాను అనేది ప్రతి ఒక్కరి హృదయంలో ఉండాలి. కారణం ఏంటి అంటే కుటుంబానికి కట్టుకోవడానికి ప్రేమే మూలం. ప్రేమించే ఒక వ్యక్తి తన జీవితం ద్వారా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించినప్పుడు అంతకు మించిన గొప్ప సంగతి ఇంకొకటి లేదు. కనుక దేవుని ప్రేమ అగాపే ప్రేమ. అది మనుషుల కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. అది మనుషుల్ని కడగటానికి విలువనిచ్చిన ప్రేమ. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరము కూడా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. దేవుని ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసన పడదాం. మనుషుల మధ్యలో ప్రేమలు అనేవి ఈ రోజున చల్లారిపోయినాయి. గడిచిన దినాల్లో మేము చూసినప్పుడు ఎక్కడో 100 ఒక ఫ్యామిలీ ఇలాంటి వచనంలో కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పగలుగుతాం. 3 కుటుంబాలు ఈరోజు ప్రేమ అనే వాతావరణము లేక మసిబారిపోయింది, లేకపోతే అవి మరుగున పడిపోయింది. అవి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ప్రేమ అనే విషయాలను మనము తెలుసుకోవడం అనేది అవసరం. అయితే అది లోకపు సంబంధమైన, శరీర సంబంధమైన ప్రేమ కాదు కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ. అందుకనే ఆయన పౌలు 13వ అధ్యాయములో ప్రేమను గురించి
అనేక విషయాలు చెబుతూ ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముందును అని రాయబడిన మాటల్లో మనం గమనించి తెలుసుకుంటే ప్రేమ ఎంతో విలువైనది. ప్రేమించబడటం అనేది చాలా ముఖ్యమైనది. మనము దేవుని చేత ప్రేమించబడ్డాం, మనము దేవుని చేత విలువ పెట్టి కొనబడ్డాం, మనము ఆయన రక్తంలో కడగబడ్డాం. ప్రేమించటం కన్నా ప్రేమించబడటం గొప్పది. మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ ఆయనే మనలను మొదట ప్రేమించాడు, ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. కావున మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా ప్రేమించటం నేర్చుకుందాం. దాని ద్వారా ఈ లోకాన్ని జయించగలుగుతాం. యేసయ్య ప్రేమించాడు ప్రజలను, ప్రజల దగ్గరికి వెళ్ళి అవసరాలు తీర్చాడు. అన్ని విషయాల్లో దేవుడు తన ప్రేమను చూపెట్టాడు. రోగుల దగ్గరికి వచ్చినా తన ప్రేమను చూపెట్టాడు. ఆపత్కాలంలో ఉన్నవారు తన దగ్గరకు వచ్చిన ప్రేమను చూపెట్టాడు. ఆ యొక్క ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని కోరుతూ, ప్రతి దినము ప్రేమను నాకు అనుగ్రహించు ప్రభా, నీ అగాపే ప్రేమను నాలో పెట్టు ప్రభా అని అడుగుదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని కృపా సమాధానం మనందరికీ తోడయుని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.